అమ్మయ్యా, ఈసారి వచ్చారు. ఈసారి టీ ఇవ్వమంటే వీళ్ళు ఏమనరు. సార్ టీ ఇవ్వమంటారా? టీ వద్దు, నీ మొహం వద్దు. మీ నాన్న మాట్లాడు. మీ కూతురికే ఫోన్ చేయొచ్చు కదా అంటే అది లిఫ్ట్ చేయదు అని గొడవ చేశాడు. గొడవ మాట్లాడు. ఇంకోసారి నా ఫోన్కు చేయొద్దని చెప్పు. ఏంటి సాంబయ్య, ఊళ్ళో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం దేనికి? అంత కొంపలు మునిగిపోయి పనే వచ్చింది. ఏం లేదమ్మడు, ఊరికే మీ మాస్టర్ గారికి చేస్తే నువ్వు మన అందరి చేత మాట్లాడించినందుకు నిన్ను నన్ను తిట్టాడమ్మా. అందుకే ఆయన ఫోన్లోంచి నిన్ను తిడదామని. ఏంటి, నన్ను తిడతావా? ఒట్టుటిగే. ఇదిగో సాంబయ్య, నేను ఇంతేనయ్యా. ఇక్కడ నాకు టీసీ ఇచ్చే వరకు నేను ఇంతే. పెట్టే ఫోను. ఇదిగో సార్. ఏంటి, మన క్లాసులో ఫోన్ వస్తే తిట్టారట? సర్లేండి సార్, మీరు పెద్దోళ్ళు ఏదైనా అంటారు. ఈసారి ఫోన్ వస్తే ఏం చెప్పాలో నాకు తెలుసు. ఏందక్క ఆలోచనలు పడ్డావు? మరి నేను చదువుకుంటానంటావు. ఈ రోజు వదిలేయక్క. నా జుట్టు కోసం ఈ రోజు నీ చదువును వదిలే. చూస్తూ ఉండు, నా హెయిర్ కట్ చేసిన వాడిని పట్టుకుంటా. ఎలా పట్టుకుంటావు? నువ్వు చూస్తూ ఉండు, 1-2 రోజులు పట్టుకుంటా. అమ్మయ్యా, వీడు కనుకుంటా అంటున్నాడుగా, ఇక నేనెందుకు చెప్పడం? అక్క, బుక్కు సర్దేశాయి. డిఎస్పీ దగ్గరికి వెళ్ళి టీ తాగుదాం. ఒక్క చాప్టర్ కూడా చదవలేదు చిన్నస్వామి. నాకదేగా కావాల్సింది. హలో, ఏంటి మళ్ళీ వచ్చాడు? కొంపదీసి పాండు చేత ఫా పలకడం మానిపించాడా? అసలు ఈయనకు కూడా జబ్బంటుకుందే. షాక్ అయ్యారా? బాగున్నారా? కొంచెం సన్నబడ్డట్టున్నారు. ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? సారీ, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ విసిగిస్తున్నాను. అమ్మయ్యా, ఫా అంటున్నాడు. అంతా బానే ఉన్నాం, మీరేంటి ఇలా వచ్చారు? యూనిఫామ్ ఏంటి మారింది? యూనిఫామే కాదు, మొత్తం జీవితమే అప్సెట్ అయింది. సిఐ నుంచి ట్రాఫిక్ ఎస్ఐగా డీ ప్రమోట్ అయ్యా. అవునా? ఎందుకు పాపం? పాపం ఏంటండి పాపం, ఇది శాపం. మీరు పెట్టిన కండిషన్ ఈజీ అనుకుని ఆ పాండురంగారావు చుట్టూ తిరిగి తిరిగి వాడికి తగ్గకపోగా నాకంటుకుంది. ఓన్లీ ఫానే కదా అనుకున్నా. మా ఎస్పీ గారి పేరు పద్మారావు గారు. ఆయన అలా పిలిచేసరికి కోపం వచ్చి నన్ను ఇలా డీఫార్మేట్ చేశారు. బాబు అర్జెంటుగా టీవీ డిఎస్పీ టీవీ నిన్నేనయ్యా టీవీ. ఏంటయ్యా నా ఫోన్ పట్టుకున్నావు? టీవీ మనకి కేకలేస్తుంటే వినిపించుకోవే. టీ అడిగావా? అలా కూర్చో, ఇస్తా. ఈ మధ్య ఫోన్ కొన్నా. నువ్వు ఫోన్ కొంటే నాకెందుకు, గ్రామ్ ఫోన్ కొంటే నాకెందుకు? టీవీ ఏంటి? నా పేరు నాగరత్నం, ఇక్కడ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అయితే నన్నే చేయమంటావు? నేను లెక్చరర్ని కాదు. తెలుసు, మా పాండురంగారావు గారి ద్వారా మీకు ఫా అనే వ్యాధి సోకిందని తెలుసు. ఎలా? మీరిద్దరు ఇప్పుడు ఫాన్ గొడవ పడ్డారుగా, అంతా విన్నాను. మంచిది. మీరు సరస్వతి మేడం ని ప్రేమిస్తున్నారటగా? ఏంటమ్మాయి అంత గట్టిగా అరిచావు? ఎంత గట్టిగా అరిచావన్నది కాదన్నాయి, గుండెల్లో లవ్ దిగిందా లేదా అన్నది. నాకు దిగిందిరా, కానీ అటువైపే ఎటువంటి రెస్పాన్స్ లేదు. సర్లే చదువుకో, నేను వెళ్తా. ఆగన్నాయి, నేను నీకు ఒక ఐడియా చెప్తా. చిన్న పిల్లవి, నువ్వు నాకేం చెప్తావు? అంత లేదు గాని విను. నేను మీ లవ్ ని సక్సెస్ చేస్తాను, నన్ను నమ్ము. ఆ పని చేసి పుణ్యం కట్టుకో బంగారం. కట్టుకుంటా, కానీ దానికి నువ్వు ఒక హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? నాకు టీసీ ఇప్పించాలి. ఏంటి, టీసీ ఇప్పించాలా? అవును. డివిడీనా? ఏ సినిమాలు? మా సార్ తెమ్మన్నాళ్లే, తులసి, గణేష్, జమిని, సీను సినిమాలు. ఓ, సీను సినిమానా? ఏ, నువ్వు చూడలేదా? నేను చూసాను, నువ్వు చూసావా? దాంట్లో వెంకటేష్ 4 కట్ చేయించుకో. మేడం, మరే నిప్పు నిరంజన్ గారంట 4 తెగ్గోసుకున్నారంట మేడం. వాట్? నిజమా? ఏంటి, 4 తెగ్గోసుకున్నాడా? అయ్యో పాపం, ఎందుకంట? అదేంటో తెలియదు గానీ 4 కోసుకున్నారని మాత్రం తెలుసు. ఈయనేంటి 4 ఎందుకు కోసుకున్నట్టు? పిచ్చోడా మంచోడా, 4 కట్ చేసుకోవడం ఏంటో తెలియట్లేదు. ఏమైంటుంది మేడం? ఏమో, నాకేం తెలుసు, పొరపాటున తెగుండొచ్చు. పొరపాటున కాదు మేడం, కావాలనే కట్ చేసుకున్నాడంట.